ముఖ్యంగా ఈ రోజున చాలా మంది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివ పూజ చేస్తారు. అంతేకాకుండా తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడుని పూజిస్తారు. అయితే ఈ రోజు ఆలయానికి వెళ్లి ఒక వస్తువు మీ వెంట తెచ్చుకుంటే మీ జన్మ ధన్యం అయినట్లేనంట. ఇంతకీ ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. అయితే ఈ రోజున ఎవరు అయితే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంట. అంతేకాకుండా అభిషేకం తర్వాత కొన్ని వస్తువుల ఇంటికి తెచ్చుకుంటే దారిద్ర్యం దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయంట. ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అభిషేకం తర్వాత శివుడికి సమర్పించిన బిల్వపత్రం ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఈ పత్రాన్ని బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవడం వలన అప్పుల సమస్యలు తీరిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందంట. అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు పార్వతీదేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం తీసుకొచ్చుకొని మీరు ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందంట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట. అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని ఇంటిలో చల్లడం వలన ప్రతికూల శక్తి దూరం అవుతుందంట. ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రినే పరమేశ్వరుడు, పార్వతీదేవి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. ఈ రాత్రి ఉపవాసం, జాగరణ, అభిషేకం, మంత్రజపం చేయడం ద్వారా భక్తులు కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు వృత్తి, కుటుంబ జీవితం, ఆధ్యాత్మిక ప్రగతిలో శుభ ఫలితాలను పొందుతారని నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ తమ రాసులకు అనుగుణంగా పూజలు చేస్తే శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు 12 రాసుల వారికి అనుసరించవలసిన పూజా విధానాలు తెలుసుకుందాం. మేష రాశి. ఉదయం స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించండి. శివలింగానికి పాలు, తేనె కలిపిన నీటితో అభిషేకం చేయండి. బెల్లంతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తే అదృష్టం కలుగుతుంది. వృషభ రాశి. ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపించాలి. పెరుగు, చెరకు రసంతో అభిషేకం చేయండి. నందికి పచ్చిమేత తినిపించి రేగు పండ్లు సమర్పించడం శుభప్రదం. మిథున రాశి. తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేయండి. పంచామృతంతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అభిషేకం చేసి స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి. ఓం మహేశ్వరాయ నమః జపించండి. కర్కాటక రాశి. సూర్యోదయ సమయంలో సూర్యునికి ప్రార్థన చేసి శివుడికి పాలు, తేనె, నీటితో అభిషేకం చేయండి. గంధం, బియ్యం సమర్పించడం మనశ్శాంతి ఇస్తుంది. సింహ రాశి. ఓం జటాధారాయ నమః మంత్రాన్ని జపించండి. దానిమ్మ రసంతో అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించండి. ఇది గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కన్య రాశి. ఓం శూలపాణయే నమః జపిస్తూ చెరకు రసంతో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించడం శ్రేయస్కరం. తులా రాశి. గంగా జలంతో అభిషేకం చేయండి. ధాతుర వంటి శివప్రియ పదార్థాలు సమర్పించి ఓం నమః శివాయ జపించండి. ఇది ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. వృశ్చిక రాశి. పచ్చి పాలతో అభిషేకం చేసి శివ మంత్రాలు జపించండి. ఇది జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. ధనుస్సు రాశి. కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు సమర్పించి ఓం నాగేశ్వరాయ నమః జపించండి. మకర రాశి. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. పాలు, పెరుగు, ధాతురం సమర్పించడం ద్వారా కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు. కుంభరాశి. ఓం భూమేశ్వరాయ నమః జపించండి. కుంకుమ కలిపిన పాలు అర్పించి సమీ ఆకులు సమర్పించడం శని ప్రభావాలను తగ్గిస్తుంది. మీన రాశి. కొబ్బరి నీటితో అభిషేకం చేయండి. గంధం, ధాన్యాలు సమర్పించడం ద్వారా వృత్తిలో పురోగతి కలుగుతుంది. భక్తి, విశ్వాసంతో చేసిన పూజే అత్యంత ఫలప్రదం. శివుని స్మరణ, ఉపవాసం, రాత్రి జాగరణ చేయడం ద్వారా మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత పవిత్రంగా జరుపుకోవచ్చు.